మీరు బిజినెస్లో కెరీర్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది మీ బిజినెస్? అంటే నా స్టార్టింగ్ బిజినెస్ 1,27,000తో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఒక 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దగ్గర సౌత్ ఇండియాలో ఒక 14 చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. గ్రూప్ టర్నోవర్ అంతా కలిపితే ఒక 50 కోట్ల వరకు టర్నోవర్ ఉంది ఇప్పుడు. సో మీ లైఫ్ డ్రీమ్ ఏంటి అసలు? ఇండియాలో బాలకృష్ణ అంటే నెంబర్ 1 ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో మీరు 6 times ఫెయిల్ అయ్యారు కదా, సో అప్పుడు అనిపించలేదా మీకు ఇలాంటి డిసిజన్ తీసుకోవాలి, నేను కూడా చనిపోవాలి, నేను ఇట్లా ఫెయిల్ అయిపోయినాక నేను లైఫ్లో పనికి రానని చెప్పేసి అనిపించింది ఎప్పుడన్నా? చిన్నప్పటి నుంచి నేను ఏదో ఒకటి సాధిస్తానే ఒక ఎయిమ్ అయితే ఉన్నింది. ఇది కాదు నా లైఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా కష్టాలు అప్పటి నుంచి చూసుంటారు సార్. సో మీరు మీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు బాధ అనిపించేది, అరే మన లైఫ్ ఇది కాదు కదా, ఇలా ఉండాలి అని ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపించేది మీకు? యాక్చువల్గా మాది చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబమే. ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా సార్ మీరు హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో? రియల్గా చెప్పాలంటే ఒక ఎగ్ కర్రీ తీసుకొని వచ్చి ఒక ఎగ్ని ఇద్దరు షేర్ చేసుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక మనిషి మీలాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలా, లేకపోతే కసి ఉండాలా, లేకపోతే లక్ సహకరించాలా, లేకపోతే డబ్బులు ఉండాలా? ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో నేషనల్ వైడ్గా టాప్ 4 ఐటీ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు. సో పిలిచినప్పుడు స్టూడెంట్స్కి మోటివేట్ చేయడానికి మీ లైఫ్ స్టైల్ మీరు అక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది ఆ ఫీల్ మీకు? చాలా గ్రేట్గా అనిపించింది. అంటే నాకేంటంటే దేవుడు కొన్ని డెస్టినీ రాసింటారు. సో మీరు ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి ఎన్ని టైప్ ఆఫ్ జాబ్స్ చేశారు మీరు? డిప్లొమా సర్టిఫికేట్స్ తీసుకుని నేను బెంగళూరు సిటీలో తిరగని కార్ షోరూమ్ లేదు. నాకు 72% పైన వచ్చింది. నాకు మంచి జాబ్ వస్తుంది, ఏదో ఒక సూపర్వైజర్ కన్నా జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలా షోరూమ్స్ తిరిగాను. ఎక్కడ కూడా నాకు అవకాశం రాలేదు. సర్వీస్ స్టేషన్లో పోయి రిక్వెస్ట్ చేసుకున్నా ఓనర్ని పర్సనల్గా, సార్ నాది ఏదో ఒక జాబ్ ఇవ్వండి, నేను ఎక్కడే చేసుకుంటాను అంటే, నీ చదువుకైతే ఉద్యోగం ఇవ్వలేను కానీ నీకు ఒక స్టార్టింగ్ ఇక్కడ కార్ వాషింగ్ వర్క్ అయితే ఉంది, నువ్వు ఆ వర్క్ చేస్తానంటే చేయన్నారు. ఇప్పటివరకు మీ లైఫ్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఆ కాన్ఫిడెన్స్, ఆ యొక్క కమిట్మెంట్తో చేస్తే ఖచ్చితంగా బిజినెస్ అయితే ఏదైనా సక్సెస్ అవుతుంది.